బనానా ప్యాన్ కేక్స్. ఎస్, ఇందాకే మాట్లాడుకున్నాం మెగ్నీషియం అనేది బనానాలో ఎక్కువగా ఉంటుంది. సో మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తే ఫస్ట్ బనానానే తీసుకోమంటారు. ఒకవేళ ఎవరైనా క్రోనిక్ కండిషన్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ చక్కగా బనానా ప్యాన్ కేక్స్ టేస్టీగా చేసుకొని తినొచ్చు అనమాట. సో చూద్దాం ఎలా తయారు చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. సో యూజువల్గా ప్యాన్ కేక్స్ చాలామంది ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్లవర్తో చేస్తారు, మైదా పిండి కూడా యూస్ చేస్తుంటారు. మనం కొంచెం హెల్దీగా ఇక్కడ గోధుమ పిండితో చేసుకుంటాం. బనానా తీసుకోవచ్చు అండ్ బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు, పాలు, ఎగ్స్, మంచి ఇంగ్రీడియంట్సే అనమాట. సో చేసే కుకింగ్ ప్రాసెస్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా మనం బనానాస్ని మ్యాష్ చేసేసుకుందాం. ఓకే, బనానాలో మనకు మ్యాగ్నీషియంతో పాటు కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. సో ఎప్పుడైతే మనకు మ్యాగ్నీషియం తక్కువగా అవుతుందో మార్నింగ్ లేవగానే ఆ టైప్ ఆఫ్ హెడేక్ కానీ లేదంటే డ్రౌజీగా అనిపించడం, అండ్ అదే కాకుండా ఎవరైతే ఒక 2 hours కూర్చొని వర్క్ చేసిన వెంటనే కూడా వాళ్ళ కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి, బికాజ్ ఆఫ్ ది మ్యాగ్నీషియం డెఫిషియన్సీ. అంటే వన్ ఆఫ్ ద మ్యాగ్నీషియం డెఫిషియన్సీ సిమ్టమ్ కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం బనానాస్ని యూస్ చేయొచ్చు, ముఖ్యంగా ఇలాంటి సిమ్టమ్ ఉన్న వాళ్ళు. సో మెగ్నీషియం డెఫిషియన్సీ అని మనకు ఈ డిజీనెస్ కాకుండా ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడం? సో ఒకటి అపిటైట్ తక్కువగా అవ్వడం, అండ్ అలాగే నాజియా సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి మజిల్ స్పాజమ్, అంటే మజిల్ కాంట్రాక్షన్ మనకు తక్కువ అవుతుంది ఎక్కడైనా. సో మోస్ట్లీ అయితే నెక్ మజిల్ కానీ లేదంటే మనకు కాళ్ళల్లో కానీ మజిల్ స్పాజమ్స్ కంట్రోల్కే పట్టేసుకుంటున్నాయి అంటారు, అలా అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు మజిల్స్కి కానీ నర్వ్స్కి కానీ ఏదైనా అయ్యింది అంటే ఫస్ట్ మనం మ్యాగ్నీషియం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ బనానా చక్కగా స్మాష్ చేసుకోవాలి. ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ బనానా యూస్ చేయకూడదు అంటే, డయాబెటిక్ పేషెంట్స్కి మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తే మనము ఇందాక ఆకుకూరలో యూస్ చేసాం కదా, అలా వాడచ్చు అంటే. అలా వాడుకోవచ్చు. అసలు బనానాని వాడకూడదా డయాబెటిక్ పేషెంట్స్? వాడచ్చు, కాకపోతే అది డిపెండ్ ఆన్ షుగర్ లెవెల్స్ అనమాట. మరి 300-400 ఉంటాయి. అంటే చాలా మందికి ఉండదు, ఎవరైతే స్టీరాయిడ్స్ యూస్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్లక్చువేట్ అయిన వాళ్ళకి వాడకుండా ఉంటే బెటర్. వాడకుండా ఉండాలి, అండ్ అలాగే స్టీరాయిడ్స్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం వాడకుండా ఉంటే బెటర్. ఆ తర్వాత తగ్గినాక వాడచ్చు. సో ఏ ఫుడ్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలని లేదు, జస్ట్ రిస్ట్రిక్ట్ చేస్తే సరిపోతుంది. బనానా ప్యాన్ కేక్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువ డెఫిసిట్ పిల్లల్లో చూస్తుంటామా ఇటువంటి వైటమిన్స్ డెఫిషియన్సీ కావచ్చు, లేకపోతే B12 డెఫిషియన్సీ కావచ్చు, ఇవన్నీ. సో యాక్చువల్గా ఇదేంటంటే ఇప్పుడు మోస్ట్లీ అయితే ఎక్కువగా 45 years ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి అది సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఎక్కువగా మ్యాగ్నీషియం డెఫిషియన్సీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు డ్యూ టు డైట్ చేంజెస్ వల్లనో లేదంటే ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్లనో అందరికీ ఇది లీడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ ఇవి వైటమిన్ చెకప్స్ ఇవన్నీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో మనము కొంచెం గోధుమ పిండి, సో ఎందుకంటే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి షుగర్స్ ఇంకా బీపీ కూడా ఈజీగా ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి ఇందులో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది గోధుమ పిండిలో. సో ఏది చేసుకున్నా మనం కొంచెం గోధుమ పిండి కానీ మిల్లెట్స్తో చేసిన ఫ్లవర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో యూజువల్గా ప్యాన్ కేక్స్లో మనము గోధుమ పిండి ఎక్కువగా వాడుతూ ఉంటాం. అవును, అండ్ అలాగే ఎగ్ కూడా బీట్ చేసుకుందాము. సో యూజువల్గా ప్యాన్ కేక్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవడమే బెటర్ అంట. అవును. ఇప్పుడు ఇందులో కొంచెం బ్రౌన్ షుగర్, కొంచెం బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్, కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా, నెక్స్ట్ కొంచెం మిల్క్.
ఇది కొంచెం మనం బీట్ చేసుకుంటూ మిల్క్ వేసుకుంటాం. ఓకే. యూజువల్గా పాలతోనే మనము జస్ట్ విస్కింగ్ చేసుకుంటాము. ఒకవేళ సరిపోకపోతే మనం కొద్దిగా వాటర్ యూస్ చేయాలి. అంతే. సో కొద్దిగా వాటర్ అంటే మరి కొద్దిగా వాటర్. అండ్ పిల్లలు కూడా లైక్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళు కొంచెం చాలా నీరసపడిపోతూ ఉంటారు. అండ్ ముఖ్యంగా సమ్మర్స్లో హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు. సో అలాంటి వాళ్ళకు కూడా బనానా కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీలా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. చక్కగా కలుపుతూ ఉండండి. ఈలోపు నేను ప్యాన్ వేడి చేస్తాను. ఓకే. సో నెయ్యి వేసుకుంటున్నాం అనమాట. సో లైట్గా నెయ్యి. సో చక్కటి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఓకే పల్లవి, సో చక్కగా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయి మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. సో మనం హనీతో గార్నిష్ చేసుకుందాం. సో చాలా హై ఫీస్టింగ్గా ఉంది. నువ్వు అన్నట్టు పిల్లలు అలిసిపోయి వస్తుంటారు అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇటువంటి రెసిపీస్ చేసి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో రెడీ అయిపోయినట్టేనా మరి? బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయింది. ఎమ్మీ బనానా ప్యాన్ కేక్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బనానా ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: అరటిపండ్లు 2, కోడిగుడ్డు 1, గోధుమ పిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా చిటికెడు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు. బనానా ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరటిపండు ముక్కలుగా చేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో గోధుమ పిండి, కోడిగుడ్డు కొట్టి వేసుకొని బ్రౌన్ షుగర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, పాలు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాలో నెయ్యి వేసి కరిగాక సిద్ధం చేసుకున్న పిండిని ప్యాన్ కేక్లా వేసుకొని 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి తేనె వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా ప్యాన్ కేక్ రెడీ.